నమస్కారం అమరావతి టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జాతీయ భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయుధ కొనుగోలులో దేశీయ సంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ సంస్థల నుంచి 1,20,000 కోట్ల విలువ చేసే ఆయుధాలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యుద్ధ రంగంలో మారుతున్న పరిస్థితుల పట్ల ప్రభుత్వం పూర్తి అవగాహనతో ఉందని అన్నారు. డ్రోన్ల వాడకంతో సహా నాన్ కాంట్రాక్ట్ వార్ ఫేర్ కి ప్రాముఖ్యం ఇస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశీయ ఆయుధ తయారీ సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. 122 डोमेस्टिक सोर्सेज से हमारा जो कैपिटल एक्विजिशन होता था उस समय वो 74,000 करोड़ के आसपास का था, लेकिन 2024-25 के अंत तक डोमेस्टिक सोर्सेज से किया जाने वाला कैपिटल एक्विजिशन बढ़कर अप्रॉक्सीमेटली 1,20,000 करोड़ रुपए तक पहुंच गया है। और मैं समझता हूं कि यह जो चेंज दिखाई दे रहा है, बदलाव दे रहा है, केवल डाटा का नहीं है बल्कि यह सोच का है। और भारत सरकार की पब्लिक प्रोक्योरमेंट पॉलिसी के तहत हमने यह भी इंश्योर किया है कि मिनिस्ट्री ऑफ डिफेंस की एनुअल प्रोक्योरमेंट में कम से कम 25% खरीद माइक्रो एंड स्मॉल इंटरप्राइजेस से ही की जाए। और वर्तमान में 350 से ज्यादा आइटम्स तो ऐसे हैं जिन्हें केवल माइक्रो एंड स्मॉल इंटरप्राइजेस से ही खरीदा जा सकता है। और इस तरह के तमाम पॉलिसी रिफॉर्म्स लाकर हम सभी वेंडर्स को డిఫెన్స్ సప్లై చైన్ కా హిస్సా బనానే కి ఏపీ ఢిల్లీ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో భారీగా ఎర్రచందనం నిల్వలను పట్టుకున్నామని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి అక్రమంగా తరలించిన 10 టన్నుల దుంగలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. 2 నిందితుల్ని అరెస్టు చేయగా వారిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన వ్యక్తిగా గుర్తించామని అన్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు. दक्षिण पूर्वी जिला पुलिस की जो स्पेशल टास्क फोर्स है उनके इंस्पेक्टर प्रमोद चौहान और उनकी सारी टीम और साथ में आंध्र प्रदेश पुलिस की जो एक रेड सैंडर्स एंटी स्मगलिंग टास्क फोर्स है RSA ASTF, तो हम दोनों ने मिलके एक गोडाउन पे छापा मार के लगभग 10 टन रेड सैंडलवुड रिकवर की है। इसकी टोटल जो वैल्यू है इंटरनेशनल मार्केट में लगभग 6 करोड़ रुपए है। हमें कुछ दिन पहले आंध्र प्रदेश पुलिस से इनफॉर्मल रूप से ये इंफॉर्मेशन मिली कि उन्होंने एक केस दर्ज किया है अगस्त के महीने में, जो कि जो RSA STF है उनके पुलिस स्टेशन में दर्ज हुआ है, उसके वेरियस सेक्शन में उन्होंने ये रेड सैंडलवुड की स्मगलिंग का केस दर्ज किया था। इसको तौलने पे लगभग 9500 किलो 9500 kg 9.5 टन ये रिकवरी हुई है और जिसकी इंटरनेशनल मार्केट में कीमत लगभग 6 करोड़ रुपए है। और इसका जब हमने वहाँ से जब रिकवरी की उस गोडाउन से, तो हमने 2 जो इंडिविजुअल हैं उनको भी अरेस्ट किया है, जिसमें से एक का नाम है इरफान सन ऑफ नूर मोहम्मद। ये हैदराबाद का रहने वाला है और ये हैदराबाद से ही सैंडलवुड मतलब सप्लाई करता था। ये आंध्र प्रदेश का कॉन्टैक्ट है। और अमित संपत पवार सन ऑफ संपत करम पवार, ये नवी मुंबई थाने का रहने वाला है। ये दोनों जो मुख्य तरीके से इसको ट्रांसपोर्टेशन में హాస్టళ్లలో కనీస వసతులు లేవని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న కురూపాం గిరిజన పాఠశాల విద్యార్థినుల్ని షర్మిల పరామర్శించారు. బాలికల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నీటి కలుషితం వల్లనే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని షర్మిల తెలిపారు. 2027 కల్లా ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలలు, కళాశాలలు వసతులు కల్పించాలని అన్నారు. హాస్టళ్ళు బాగలేనందుకే కదా ఈరోజు ఇది జరిగింది. అందుకే చెప్తున్నాం, ఒక కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. స్వర్ణాంధ్ర హాస్టల్స్ 2027 అంటే 2027 కల్లా ఒక హాస్టల్లే కాదు, ప్రభుత్వం నడుపుతున్న స్కూళ్ళు అయితేనేమి, కాలేజీలు అయితేనేమి, SC ST BC మైనారిటీ బిడ్డలకు నడుపుతున్నది ఏదైనా సరే మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంది. ఇది వెంటనే ప్రభుత్వం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ నివారణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విశాఖ శ్రీకృష్ణ విద్యా మందిర్లో రోటరీ సంస్థ, మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బాలికలకు మంత్రి సర్వైకల్ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ పంపిణీ చేశారు. 3,500 రూపాయల విలువైన వ్యాక్సిన్ ని కూటమి ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు.
క్యాన్సర్ బారిన పడకుండా, తర్వాత ఆర్థికంగా ఏ కుటుంబం కూడా చితికిపోకుండా ఉండడం కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీస్తున్నాం. దీంట్లో ఏం చేస్తున్నాం, 9 నుంచి 14 సంవత్సరాల వయసున్న అమ్మాయిలకి ఒక వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. అది దాదాపు ఒక్కొక్క వ్యాక్సిన్ 3,500 రూపాయలు అవుతుంది. దాన్ని ఉచితంగా ఇవాళ రోటరీ క్లబ్, అదేవిధంగా మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. 3,500 క్యాన్సర్ వల్ల భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ బారిన ఏ బాలిక ఏ మహిళ పడకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం. తురకపాలెం గ్రామంలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వివిధ శాఖల అధికారులు సిబ్బందిని ఆదేశించారు. తురకపాలెం గ్రామంలో మంగళవారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. అనంతరం రైతు సేవా కేంద్రంలో వివిధ శాఖల అధికారులు సిబ్బందితో ఆమె సమీక్షించారు. గ్రామంలో ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మురుగునీరు ఎక్కడా నిల్వ ఉండరాదని చెప్పారు. అదేవిధంగా ప్రజలు కూడా కాచి చల్లార్చిన నీటిని తాగాలని అన్నారు. చేతులను తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవటం, బయటకు వెళ్లినప్పుడు చెప్పులు వేసుకోవటం వంటి మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. మధుమేహ వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. పరిస్థితులు పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఒక అనారోగ్యం కేసు ఉన్న అత్యవసర కేసుగా గుర్తించి చికిత్స అందించాలని ఆదేశించారు. గ్రామంలో తలెత్తే ఎటువంటి పరిస్థితులనైనా సక్రమంగా రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె కళ్యాణ చక్రవర్తి, జిల్లా పంచాయతీ అధికారి బివి నాగసాయి కుమార్, తహసీల్దార్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై బూటుతో దాడి యత్నానికి పాల్పడిన ఘటనను సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వర, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. దాడి యత్నానికి ప్రయత్నించిన న్యాయవాది రాకేష్ కిషోర్ ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సోమవారం గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. న్యాయ వ్యవస్థను మోడీ సైన్యం బ్లాక్మెయిల్ చేస్తుందని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ సంస్థలను నిషేధించాలని డిమాండ్ చేశారు. దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రక్షణ లేనప్పుడు సామాన్యులకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారని నిలదీశారు. ఈ సమావేశంలో సిపిఐ నేతలు ఆకిటి అరుణ్ కుమార్, మేడా హనుమంతరావు, రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఘటన నివ్వెరపరిచింది. భారత రాజ్యాంగ విలువల్ని మంటగలిపే విధంగా 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ యొక్క విశ్వరూపం ఎలాంటి స్థితికి నెట్టిందో సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ మీద రాకేష్ కిషోర్ అనే ఒక విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన ఒక హిందూ మత ఉగ్రవాది బూటుతో దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. నిన్నటి రోజు బ్లాక్ డే అనే దానికన్నా భారత రాజ్యాంగానికి, భారతదేశ ఐక్యతకి నరేంద్ర మోడీ సైన్యం మూలంగా ఎంతటి ప్రమాదము ఎదురైందో ప్రజాస్వామ్య శక్తులు, జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవడానికి ఇది తుది హెచ్చరికగా మనం భావించాలి. ఆనాడు మహాత్మా గాంధీని పొట్టన పెట్టుకున్న శక్తులు ఒక అద్భుత ప్రతిభా పాఠం కలిగిన ప్రధాన న్యాయమూర్తి మీద బూటు విసరటం అంటే న్యాయ వ్యవస్థని బ్లాక్మెయిల్ చేయటం, బెదిరించడం, లొంగ తీసుకోవటం, తద్వారా భారత ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థని మోడీ సైన్యం పాదాల దగ్గరికి, దేశంలో లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకి
పెను ప్రమాదం సంభవించిందనడానికి నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద జరిగినటువంటి దాడి ప్రబల తార్కాణంగా పేర్కొనాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ విశ్వ హిందూ పరిషత్తు యొక్క ఉగ్రవాద చర్యలో భాగంగానే ఇది జరిగిందంటంలో ఎలాంటి సందేహం లేదు. దేశం కోసం, దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య రక్షణ కోసం, అలాగే ప్రజా సమస్యల కోసం పాటుపడుతున్నటువంటి లెఫ్ట్ పార్టీల మీద, ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తున్నటువంటి ఈ మతోన్మాద మోకలతో కూడినటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ గవాయి గారి మీద చేసినటువంటి దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజలందరూ కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగం ప్రమాదంలో పడింది, లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడింది. టోటల్గా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, మైనార్టీలు, అట్టడుగు వర్గాల ప్రజల యొక్క బ్రతుకులు భారతీయ జనతా పార్టీ పాలనలో మరింత దారుణమైనటువంటి, హీనమైనటువంటి స్థితికి పోయేటటువంటి ప్రమాదం కనపడుతూ ఉన్నది. సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జికే రక్షణ లేకపోతే సామాన్యులకు ఎక్కడ రక్షణ కల్పిస్తారని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ప్రజలు కూడా ఆలోచించాలి, రోడ్ల మీదకి రావాలి. ఆర్ఎస్ఎస్ ప్రతిపక్ష హోదా లేని జగన్మోహన్ రెడ్డి పార్టీ కల్తీ మద్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం కారణంగా వేలాది మంది చనిపోయారని గుర్తు చేశారు. ఆనాటి వైసీపీ ప్రభుత్వం మద్యం వ్యాపారిగా మారి మద్యాన్ని ఏరులై పారించిందని అన్నారు. మంగళవారం గుంటూరులో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్ తో వేలాది కోట్లు దోచుకున్నారని అన్నారు. జగన్ కు లెఫ్ట్ రైట్ ఉండే నాయకులు జైలు పాలయ్యారని ఎద్దేవా చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలుసునని, కల్తీ మద్యం మరణాలపై వాస్తవాలు తెలుసుకుని వైసీపీ నాయకులు మాట్లాడితే మంచిదని హితో పలికారు. మనందరం చూస్తా ఉన్నాం, ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈరోజు కల్తీ మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. వేల మంది ప్రాణాలు బలి తీసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఆ రోజు ఒక ప్రభుత్వమే మద్యం వ్యాపారస్తుగా మారి మద్యాన్ని ఏరులై పారలిచ్చినటువంటి పరిస్థితులు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకొని వచ్చి ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా ప్రజలకు ఎంతవరకు అవసరమో అంతవరకే మద్యాన్ని సరఫరా చేసేటువంటి ప్రక్రియ అవుతుంది. గత ప్రభుత్వంలో దోచుకొని జైల పాలైనటువంటి పరిస్థితులు వాళ్ళ పెద్ద నాయకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అనుయాయులుగా అటుపక్క లెఫ్ట్ అండ్ రైట్ అంటారో అటువంటి వాళ్లే మద్యం స్కామ్లో ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీదో లేకపోతే వాళ్ళ నాయకుల మీదో మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మీరు ఎక్కడ కూడా ప్రజలకు తెలుసు వాస్తవాలు. ప్రతి ఊర్లో కూడా మద్యం తాగి చనిపోయినటువంటి సంఖ్య పోయిన ప్రభుత్వం ఎంతమంది ఉన్నారు, ఈ 15 నెలల్లో ఎంతమంది ఉన్నారో ఒకసారి బేరీ చేసుకొని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర, దీన్ని రద్దు చేయాల్సిందేనని మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు. స్థానిక అరండల్పేటలో గల హోటల్ గీతా రెసిడెన్షియల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాక్స్ పేరుతో దేశవ్యాప్తంగా ఎస్సీ రిజర్వేషన్ పై ఉద్యమం చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో మాలలపై అన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కదిలిరండి, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేద్దాం అని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ దళితుల్ని విడగొట్టకుండా రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ పేరుతో ఎంగిలి మెతుకులు విధిలిస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే వారంతా ఒకటి కావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనే ప్రక్రియను బ్రిటిష్ వారు ఇచ్చారని తెలిపారు. కులపరంగా మాల మాదిగలను అంటరాని వారిగానే చూస్తున్నారని అన్నారు. వాటాల పేరుతో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మాల మాదిగల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. సోదరులారా, అన్భాన తమిళ సహోదరి సహోదరుಗಳೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಎಂದ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ సహోదరులారే, ప్రియ గుజరాతీ మిత్రో, ప్రియ మరాఠీ మిత్రానో, అన్ని భాషల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, ఇది ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలకి న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కానే కాదు మిత్రులారా. ఎందుకంటే రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది ఎంగిల్ మెతుకులు మాత్రమే. ఇందులో ఓటాల కోసం కొట్టుకుచామని మోడీ గారు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలు కూడా మనపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా. అలాగే మరి దళితుల మేనమామ, హోల్సేల్ మేనమామ అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు కూడా తాను స్టాండ్ ఏంటో చెప్పలేదు.
అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి మిత్రులారా. మన ఉనికిని మన ఎగ్జిస్టెన్స్ ని కాపాడుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బాల సోదరులందరూ కూడా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వర్గాలందరూ కూడా బయటకు వచ్చి శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా మోడీ మీద, చంద్రబాబు మీద, అలాగే ఎవరైతే ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ ఉన్నారో వీళ్ళందరిపై పోరాటం చేయడానికి సిద్ధం కావాలని కోరుకుంటా ఉన్నాను మిత్రులారా. చంద్రబాబు నేను కోరుకునేది ఒకటే, సామాజిక వర్గం సామాజిక న్యాయం పేరుతో మాకు పడేసేటటువంటి ఇంగిలి మెతుకుల్లో షేర్ల కోసం షేర్లు చేసేసి సామాజిక న్యాయం అంటా ఉన్నారు కదా. చంద్రబాబు గారు మీరు సామాజిక న్యాయమే మీ సిద్ధాంతం చెప్తా ఉన్నారు కదా. ఈ దేశంలో ఉన్నటువంటి భూమి దేశంలో సామాజిక న్యాయం అక్కర్లేదా? Is it not needed in the what is that industrial establishments of this country, lands and wealth of this country, cabinet ministerial wealth of Modi, Ravant Reddy and the Chandrababu Naidu's cabinet? మీ యొక్క మంత్రి పదవులు అక్కర్లేదా? చంద్రబాబు గారు మీకు నిజంగా నమ్ము ఉంటే, మీకు నిజంగా సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ ముఖ్యమంత్రి పదవి, అలాగే మీ యొక్క పార్టీకి ఊపిరి పోసినటువంటి, మీరు తిరిగి అధికారంలో రావడానికి కారకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి 1 సంవత్సరం ఇవ్వండి. కాపు సామాజిక వర్గం సాటిస్ఫై అవుతుంది, మా వర్గానికి ఎంతో కొంత సామాజిక న్యాయం చేసేదని. తెలుగుదేశం పార్టీ వాజ్ బార్న్ ఫర్ ది పీపుల్ ఆఫ్ బీసీస్ అన్నారు కదా. బీసీల కోసం సామాజిక న్యాయం చేయాలనుకుంటే మరి ఎర్రనాయుడుకో లేకపోతే అచ్చెన్నాయుడు గారికో లేకపోతే మన అయ్యన్న పాత్రుడు గారికో 1 సంవత్సరం పాటు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, సామాజిక న్యాయం చేసినట్టు అవుద్ది. అలాగే మా మాదిక సోదరులు అనిత గారికి ఇవ్వండి 1 సంవత్సరం పాటు, సామాజిక న్యాయం చేసినట్టు అవుద్ది. మనం ఎదుర్కోవాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. గుంటూరులోని లార్జ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ లీగల్ సెల్ నాయకులు చిలువూరి నాగరాజు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు విజయ్ మాట్లాడారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు కావాలని గవాయ్పై దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజేపై జరిగిన దాడి రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని అన్నారు. ఇలాంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశ్వవిఖ్యాత ప్రజాస్వామ్య భారతదేశంలో, అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతున్న ఈ భారతదేశంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, భారత ప్రజాస్వామ్య తత్వానికి వ్యతిరేకంగా ఈరోజు భారతదేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున భారత ప్రజాస్వామ్యానికి రక్షక కవచంగా అంబేద్కర్ రాజ్యాంగంలో చెబుతున్నాడు. ద ప్రొటెక్టివ్ సిస్టమ్, ద సేఫ్ గార్డ్ సిస్టమ్, ద వాచ్ డాగ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా ఇస్ కాల్డ్ జ్యుడిషియల్ సిస్టమ్ అనేది అంబేద్కర్. భారత రాజ్యాంగంలో భారత న్యాయ వ్యవస్థకి సమున్నతమైన స్థానాన్ని ఆపాదించగట్టేది అంబేద్కర్ రాజ్యాంగం. అట్లాంటి సుప్రీంకోర్టు వేదికగా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన, మా సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవిని అలంకరిస్తా ఉంటే ఈర్ష్య కక్ష పుట్టిన హిందూ మతోన్మాదం ఈ భారతదేశంలో, ఆర్ఎస్ఎస్ తీవ్రవాదం, సనాతన ధర్మం ఈ దళితుల పైన కక్ష కడుతూ ఉంది. ఇది వేల సంవత్సరాల నుంచి కూడా ఈ చర్చ కొనసాగుతూ ఉంది. అంతరానితనం, అణచివేత ఈ భారతదేశంలో ఆధునిక తత్వాన్ని సంతరించుకుంటా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన జరిగిన అన్యాయాన్ని అన్ని సామాజిక వర్గాలు, ప్రజాస్వామికవాదులు, అంబేద్కర్ మొత్తం గారు ఖండించాలి. ఈ భారతదేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హిందూ మతం మనకి సపోర్ట్ గా, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ గా ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క ప్రవర్తన ఈ తీవ్రవాదానికి ప్రేరకంగా పనిచేస్తుంది. కాబట్టి మా దళితులపై దాడి జరుగుతూ ఉంది, సుప్రీంకోర్టు ప్రధాన దాడి జరుగుతూ ఉందంటే ఈ సమాజంలో ఒక సామాన్యమైన దళిత వ్యక్తి యొక్క రక్షణ గురించి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ భారతదేశ రాష్ట్రంలో కూడా, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు కూడా బీజేపీకి బీజేపీ మీద ప్రవర్తిస్తా ఉన్నాయి. టీడీపీ మరియు జనసేన పార్టీలు కూడా, జనసేన పార్టీ, టీడీపీ మొత్తం కూడా కోటి ప్రభుత్వం ఏర్పాటు చేసి స్వయంగా డిప్యూటీ సీఎం దళితులపై దాడి జరుగుతూ ఉంటే డిప్యూటీ సీఎం కూడా మద్దతు లేదు. మీరందరూ ఖండించాలా? ఓట్లన్నీ మారి ఎస్సీ ఓట్లు వేయించుకొని అధికారంలో పీఠంలోకి ఇచ్చి మాపై దాడి జరుగుతూ ఉంటే ఇది క్షమించే నేలను మేము పరిగణిస్తా ఉన్నాం. దాడులకు పెద్దదాడులు సంస్కృతి కాదని చెప్పేసి అంబేద్కర్ భావజాలను మేము వంట పడుతున్నాం. కాబట్టి ప్రజాస్వామ్యం అడుగుతా ఉన్నాం. ప్రజాస్వామ్యం మొత్తం కూడా కూలి అవుతుంది ఇండియాలో. దీనిలందరూ ఖండించాలని చెప్పేసి ఈ అన్యాయాన్ని ఖండించి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పునఃప్రతిష్ఠించడానికి అంబేద్కర్ భావజాలాన్ని సమాజంలో ఎస్టాబ్లిష్ చేయడానికి అందరితో తీసుకోవాలని చెప్పేసి మాజీ రాష్ట్ర పోరాట సమితి గౌరవ శ్రీ విశ్వకర్మ నాయకత్వం వాయిస్తా ఉన్నాం. గుంటూరు నాస్ సెంటర్ ఐలాండ్ పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సుప్రసిద్ధ తెలుగు హాస్య నటులు పద్మశ్రీ అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సాయంత్రం ఘనంగా జరిగింది. అల్లు రామలింగయ్య నాటక కళా పరిషత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ గుంటూరు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, సినీ దర్శకులు బాబీ కొల్లి, బన్నీ వాసు, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
ప్రధానంగా మీడియా మిత్రులకి, నగర మేయర్ గోవిందూడి రవీంద్ర గారికి, నగర ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి, చైర్మన్ ఏపీ జయగల ప్రభాకర్ గారు, రుద్రరాజు డాక్టర్ ఉమాశంకర్ గారికి, ఈ పరిషత్ అధ్యక్షుడు శివశంకర్ ప్రసాద్ పెండ ఆయనకి, రామకృష్ణ గారు ఉపాధ్యక్షుడు వారికి, ఇంకొక పోలీసు ఆఫీసర్. సిబార్ దంత వైద్య కళాశాల రజతోత్సవాల్ని పురస్కరించుకొని ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దంత వైద్య వైజ్ఞానిక సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు కళాశాల డీన్ డాక్టర్ ఎల్ కృష్ణప్రసాద్ తెలిపారు. సిబార్ దంత వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు మరియు విద్యార్థులకి దంత వ్యాధులు నిర్ధారణ, నియంత్రణ మరియు చికిత్స పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. అలాగనే అన్ని దంత విభాగాలకు సంబంధించి దంత వైద్య సమస్యలు మరియు అధునాతన చికిత్స విధానాలైన ఇంప్లాంట్స్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, కాస్మెటిక్ డెంటిస్ట్రీ, లేజర్ ట్రీట్మెంట్ మొదలగు వాటిపై అవగాహన కల్పించబడుతుందని తెలియజేశారు. నోటి ఆరోగ్యం కాపాడుకోవటం కొరకు చేయవలసిన సరైన ప్రెస్సింగ్ పద్ధతుల గురించి సందర్శకులకు అవగాహన కొరకు నమూనాలపై ప్రదర్శిస్తారని తెలిపారు. దంత వైద్యులు మరియు వైద్యానికి సంబంధించిన వివిధ సందేహాలను ప్రత్యేక స్పెషలిస్టులు నివృత్తి కల్పిస్తారని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 20 సంవత్సరాలు అడుగుపెట్టాం మేము. 2000లో గవర్నమెంట్ పర్మిషన్తో స్టార్ట్ చేసి 25 అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. ఆల్మోస్ట్ 2500 మంది స్టూడెంట్స్ సంస్థ నుంచి ఉత్తీర్ణులై, యూజీలు కానీ పీజీలు కానీ ఉత్తీర్ణులై వివిధ ప్రాంతాల్లో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా మేము ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా చాలా కార్యక్రమాలు చేపట్టాం ఈ సంవత్సరం. ప్రతి డిపార్ట్మెంట్లోనూ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ కొన్ని, నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్ కొన్ని, సైంటిఫిక్ ప్రోగ్రామ్స్ అంటే కాన్ఫరెన్స్లు లాంటివి, మినీ వర్క్షాప్స్ లాంటివి చాలా చేస్తూ వస్తున్నాం. జనవరి నుంచి మొదలుపెట్టి చేసుకుంటూ వస్తున్నాం. ఈ రజతోత్సవాల్లో భాగంగా పబ్లిక్ ఎగ్జిబిషన్ పెడదామని, పబ్లిక్ అంటే పబ్లిక్ అవేర్నెస్కి, మన కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు దంత వ్యాధుల గురించి కొత్తగా లేటెస్ట్గా దంత వైద్యంలో ఏమేమి వస్తున్నాయి, లేటెస్ట్ ఆధునిక పద్ధతులు ఏమి వచ్చినాయి, వాటన్నిటి మీద ప్రజలకి, అలాగే విద్యార్థులను కూడా, స్కూల్ పిల్లలను కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము అందరికీ. ఎందుకంటే మాకు చాలామంది స్కూల్స్ నుంచి వస్తూ ఉంటారు, ఇప్పుడు ఎక్స్కర్షన్ లాగా వస్తుంటారు. మేము చాలామంది స్కూల్స్కి, మన చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ని, అలాగే మా ప్రజలందరికీ కూడా ఈ వైజ్ఞానిక ప్రదర్శన పెడుతున్నాము. వచ్చి ఆ ఎగ్జిబిషన్కి అందరూ వచ్చి మా దగ్గర ఉన్న వివిధ రకాల సేవలు మీ అందరూ చూస్తూ ఉంటారు. చాలామంది మాకు ఆల్మోస్ట్ 9-10 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లో కూడా దేనికి వానికి ఏ వ్యాధులు ఏంటి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏంటి, వాటి నివారణకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి మీద కూడా అవగాహనగా ప్రదర్శన చేస్తున్నాం. దానిలో రకరకాల మోడల్స్ పెడతాము, కొన్ని చార్ట్స్ పెడతాము. అలాగే అందరూ మా డాక్టర్స్ అందరూ ఉండి పబ్లిక్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమి జాగ్రత్తలు తీసుకోవాల్సినవి. అలాగే నోటి క్యాన్సర్, నోటి క్యాన్సర్, పిప్పుగోళ్ళు రాకుండా, చిగులు వ్యాధులకు సంబంధించినవి, నోటి క్యాన్సర్, టొబాకో వల్ల అనర్థాలు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పబ్లిక్ ఒక అవేర్నెస్ ఇద్దామని ఈ ఒక 1 వీక్ పాటు ఈ ఎగ్జిబిషన్ మొదలు చేస్తున్నామంటే 9వ తారీఖుతో మొదలయ్యి 15 వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంచుతున్నాం. ఇక మా ఆర్టీఓలో పెడుతున్నాము. అన్ని డిఫరెంట్ స్టాల్స్ లాగా పెట్టి అందరూ కూడా అన్ని ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి విభాగానికి అందరూ చుట్టూ వెళ్ళి వాళ్ళందరినీ పరిశీలించి దాని ద్వారా వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేద్దాం. జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు రాజకీయ, వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఢిల్లీ సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణనకు చర్యలు
చేపట్టాలని కోరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనగణన కులగణన పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన 42% సీట్లు కేటాయించారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వెనుకబడిన కులాల ఆధారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీలో కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే కులగణన చేశారో అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దానికోసము ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనగణనలో కులగణన పూర్తి చేయడమే కాకుండా ఇవాళ జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదిక పైన 42% సీట్లు వారికి కేటాయించడం జరిగింది. అంతేకాకుండా పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు వారు కూడా కులగణన చేపట్టారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆయా కులాల్లో ఉన్న వెనుకబాటుతనం ఆధారంగా వారికి ఏం చేయాలనే దానిపైన సంప్రదించి వాటిని అమలు చేయడానికి వారు కూడా పూనుకుంటా ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే రకంగా ఇక్కడ కూడా కులగణన చేపట్టాలని ఆ తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వము 3 మాసాల ముందుగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పూనుకుంటా ఉంది. దానివల్ల పోయినసారి ఎన్నికల్లో కూడా దాదాపు 16,000 పోస్టులు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కులాలు నష్టపోవడం జరిగింది. ఎందుకంటే 10% రిజర్వేషన్లు తగ్గించడం వల్ల వారు అప్పుడు నష్టపోయారు. మళ్ళీ ఇవాళ అది జరగకుండా కులగణన చేపట్టండి, జనాభా ప్రాతిపదికన మీరు సీట్లు నిర్ణయించండి. ఆ రకంగా వెనుకబడిన కులాల్లో ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వారికి కూడా సైంటిఫిక్గా లబ్ధి పొందే పద్ధతుల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పి మరి నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరగటం అనేది న్యాయ వ్యవస్థనే మరి అవమానపరిచిన విధంగా మరి సంబంధించినటువంటి వ్యక్తి మరి చాలా దుర్మార్గంగా ప్రవర్తించడం జరిగింది. ఇది బీసీ సంక్షేమ సంఘం తరఫున పూర్తి స్థాయిలో ఖండిస్తూ మరి ఈ రోజున సిపిఐ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మరి వివిధ జిల్లాల్లో కూడా కుల గణాంకాలు చేయాలని చెప్పని జనగణనతో పాటు కుల గణాంకాలు కూడా చేయాలని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలని ఏర్పాటు చేయటం జరిగింది. వారికి సిపిఐ పార్టీ తరఫున ముందుగా మరి ముందుకొచ్చేందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పంచాయతీ ఎన్నికలు అతి త్వరలోనే రాబోతాయని చెప్పని ఇటీవల ఎన్నికల కమిషన్ కూడా ప్రకటన చేశారు. అయితే ఎన్నికలు 3 మాసాల ముందే జరపాలనే ఆలోచనతో వారు ఉన్నప్పుడు దాని తర్వాత 6 మాసాలు వెనకైనా 6 మాసాల ముందని కూడా పంచాయతీ ఎన్నికలు జరుపుకునే విధంగా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వెసులుబాటు. కానీ ఇక్కడ మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి సాధించి మేము చంద్రబాబు నాయుడు గారు కూడా కలుస్తాం. 2 రోజుల్లో కలిసి వారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. అయ్యా మీరు మరి తప్పనిసరిగా రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకి మరి జనగణనతో పాటు కులగణన కూడా చేసి జనాభా దామాషా ప్రకారంగా ఏబిసిడి వర్గీకరణ చేస్తేనే అతి తక్కువ జనాభా కలిగినటువంటి కులాలకు కూడా అవకాశాలు కలుగుతాయి. కాబట్టి దాన్ని మీరు తప్పనిసరిగా రేపు జరగబోయేటువంటి పంచాయతీ ఎన్నికల్లో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేసి ఏబిసిడి వర్గీకరణ చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.